శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 47వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న పాము కప్ప గురించి తెలుసుకున్నాం కదండి. అందులో భాగంగానే ఆ బాటసారికి బాబాగారు వివరిస్తున్న వివరణని మనము తెలుసుకుందామండి. అయితే ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యాను. అలా వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయం గలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాట్లు చేసిరి. మరామతు చేయుట కంచెనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారి నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమ లోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యాయామం చేసెను. దేవాలయంలోని ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. ఈయన బాబాగారు ఆ బాటసారికి చెప్తున్నారండి. ఆయన అడిగాడు కదా, ఈ చెన్నబసవప్ప ఎవరు, వీరభద్రప్ప ఎవరు, ఏంటి వీళ్ళ స్టోరీ అని అడిగారు. అడిగితే ఆ మాటలకి బాబాగారు నేను ఈ విధంగా చెబుతున్నారండి. మా ఊరిలో 4-5 మైళ్ళ దూరంలో ఒక పురాతన శివాలయం ఒకటి కలదు. శివాలయం ఉంటే అది పాతబడిపోయి శిథిలమైపోయింది. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మతు చేయడానికి కొంత ధనము ప్రోగు చేశారు. కొంత పెద్ద మొత్తము ప్రోగైంది. పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాట్లు కూడా చేసిరి. ఈ మరామత్తు కోసము మనం కూడా చూడండి, ఇక్కడ గుళ్ళు ఏమైనా కడితేనే అందరూ సందాలు అడిగి వసూలు చేసి దాన్ని డెవలప్ చేస్తారు కదా. అదేవిధంగా అక్కడ పాడుబడ్డ శివాలయానికి అందరూ కలిసి కొంత ధనాన్ని పోగు చేశారండి. కొంత పెద్ద మొత్తంనే ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరామతు చేయుట కంచెనా వేసిరి. ఇంకా దానికి ప్లానింగ్ చేస్తాం కదా, ఒక దేవాలయం కట్టాలంటే దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎంత అవుతుంది ఖర్చు అన్నీ ప్లాన్ కూడా చేశారటండి. ఊర్లో ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. ఒక పెద్ద మనిషి ఉంటాడు కదా ఊరికి, ఆ పెద్ద మనిషికి దీనికి ఒక పెద్ద మనిషిని నియమించి అతని చేతిలో పెట్టారంటండి. ఈ ధనమంతా పూజేసుకొచ్చిన ధనమంతా ఈ మందిరం కట్టాలి కాబట్టి ఈ ధనాన్ని మీ దగ్గర ఉంచండి అని చెప్పి మనమైనా అంతే కదండి, ఒక నమ్మిన వ్యక్తికి అధికారం ఇచ్చి అతనికి బాధ్యత ఇస్తాం, ఎందుకు నమ్మి. అలాగే ఆ ఊరిలోని వాళ్ళు కూడా ఈయనకి ఒక కోశాధికారికి ఇచ్చారంటండి. ఇచ్చిన తర్వాత సర్వం అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. చక్కగా లెక్కలు అన్నీ రాసి అన్నీ బాగా బాధ్యతగా చూసుకొని చెప్పి. వాడు పరమ లోభి, ఏదైనా ఉంటే మింగేద్దామనే స్వభావం గలవాడు. అయితే దేవాలయమును బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేశాను. చాలా తక్కువ ఖర్చు అయిందంటండి. అతని దగ్గర పెట్టారు కదా ధనవంతాన్ని, అతనేమో లోభి. అయితే ఇతను తక్కువ ఖర్చు చేసి ఏం చేశాడో చూద్దాం. దేవాలయంలో నేనేమీ అభివృద్ధి కానరాలేదు, పెద్ద అభివృద్ధి చేయలేదు. మనం అనుకున్న రీతిగా వాళ్ళ ప్లానింగ్ ప్రకారంగా చేయకుండా ఏం చేశాడో చూడండి. అతడు ధనవంతి ఖర్చు పెట్టాను, కొంత తాను మింగేశాను. తాను మిగిల్చేసుకుని ఏదో పైన ఊరికే చేశామన్న పేరుకి చేసి చూపించాడు. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. అతను ఊరు వాళ్ళందరూ వేసుకున్నారు కదండి, కానీ అతని డబ్బు కూడా ఏమీ వేసుకోకుండానే ఇందులోని డబ్బుల్ని మిగిల్చుకుని దీన్ని లోబిగా కట్టాడు దేవాలయం. ఖర్చు పెట్టలేను, కొంత తాను మింగేశాను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికి వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పేవాడు, అభివృద్ధి కాకుండాకేవో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయమనేడల మందిరము వృద్ధి కాదని చెప్పాను. కానీ అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి.
వా వాడ ధనమును పుచ్చుకుని పూర్వము వలెనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పాను, నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. వీడు మళ్ళీ అందరూ గ్రామ ప్రజలందరూ అడుగుతున్నారు, ఏంటి ఇలా చేసావు అంటే ధనం సరిపోలేదు అంటాడు. సరిపోలేదు అంటే మళ్ళీ వసూలు చేసి పాపం మళ్ళీ అతని చేతిలో పెడతారు. మళ్ళీ దాన్ని కూడా అతను మింగేసి అతని ఖర్చులకు వాడేసుకుని ఈ దేవాలయాన్ని కంప్లీట్ చేయడనమాట. అప్పుడు అక్కడ ఒక మహాదేవుడు వాని భార్యకు ఈశ్వరుడు ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చి అతనికి చూడండి, కొన్నాళ్ళ పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పాను, నీవు లేచి దేవాలయ శిఖరము గట్టుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యాయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయుచు, అది ఉత్త స్వప్నము అనియు దానిని నమ్మనవసరము లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో కనబడి ఎలా చెప్పలేదనియు తాను మాత్రము దగ్గర లేకుండానా ఎనియు ఇది దుస్వప్నమే వలె కనిపించుచున్నదనియు భార్యాభర్తలకు విరోధము కల్పించున్నట్ల తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పాను. అందుచే ఆమె ఊరకొనవలసి వచ్చాను. చూడండి ఎంత దుర్మార్గుడు. ఆయన బాధ్యత ఇచ్చారు, వసూలు చేసి ఇస్తూ ఉంటే కట్టట్లేదు. ఆయన భార్యకి స్వప్న దర్శనం అయ్యి పరమేశ్వరుడు ఈయన చూడండి ఈమెకి చెప్పాడు, నీవు దాన్ని కంప్లీట్ చేసి అంతా చేస్తే నీవు అనుకున్న దాని మీద నీకు 100 రెట్లు నేను ఎక్కువ ఇస్తాను, దాన్ని పూర్తి చేయాలి అని చెప్తాడండి మహాదేవుడు. ఇది స్వప్నాన్ని తెల్లారులేసి భర్తకు చెబితే ఏం లేదు, భార్యాభర్తల మధ్య విరోధం వచ్చేలాగా ఉంది ఇది నువ్వు చెప్పే మాటలు, అలాగనుకుంటే ఆ పరమేశ్వరుడు నాకే చెప్పొచ్చు కదా ఆ మహాదేవుడు, మరి నీకెందుకు చెప్పాడు, ఇదన్నీ ఉట్టి మాటలని ఆవిడ స్వప్నం వచ్చిన దాన్ని కొట్టి పారేశాడండి. చూడండి, అయ్యో అని భయం కానీ భగవంతుడంటే భక్తి కానీ లేదు. ప్రజలందరూ నమ్మినా కూడా అతను దుర్మార్గుడిలాగా చేశాడు. భార్యకి స్వప్నంలో కనిపించి పరమేశ్వరుడు చెప్తే కూడా అది కూడా నమ్మకుండా చూడండి, ఇది దుస్వప్నము, మంచి స్వప్నం కాదు, నువ్వు నిజంగా అది నీకు వచ్చింది మంచి స్వప్నం కాదు అని నాకు భార్యాభర్తలకు విరోధం కల్పించినట్లుగా తోచుచున్నది. నువ్వు చెప్పే మాటలు భార్యాభర్తలకి విరోధం కలిగించేటట్టు తోచుచున్నది. అతడు సమాధానం చెప్పాడు, ఈ విధంగా చెప్పాడండి. చూసారా, ఇలాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు కదండి. అప్పుడు ఆమె ఇంకేమంటుంది, పాపం భర్తనేమీ అనలేక గబ్బుని ఉంది. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి మళ్ళీ కనిపించాడంటండి. ఆ దేవదేవుడు చూడండి, దాతలు ఇచ్చారు, మళ్ళీనే వసూలు చేశాడు, చిన్న చిన్న మొత్తాల్లోనే ఇచ్చాడు. కానీ దేవుడైతే ఇష్టపడ్డాడు ఈ విధంగా. కానీ ఎన్నిసార్లన్నీ వసూలు చేసి కానీ ఈ దుర్మార్గుడికి బుద్ధి రాలేదు. అయితే మళ్ళీ పరమేశ్వరుడు ఈవిడికి కళ్ళలో కనిపించి మళ్ళీని కొద్ది రోజుల తర్వాత ఆ భార్యకి చూడండి, కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లా, నేను భర్త దగ్గరనున్న చందాల కూర్చి చికాకు చెందనవసరం లేదు. దేవాలయం నిమిత్తం ఏమైనా వ్యాయము చేయమని అతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకు ఇష్టమున్న సొంతము దేదైనా ఇవ్వవాలెన నేను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. చూడండి, భగవంతుడు మళ్ళీ ఆమెకు స్వప్న దర్శనం ఇచ్చి, సరేలే అతని గురించి వదిలే, నీవు నీ ధనంతో ఏదైనా నువ్వు పూనుకుని చెయ్యి అని చెప్పి ఆమెకు చెప్తాడండి. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆస్తిని, ఆ నగలని
భర్తకిచ్చి ఈ నగలతో ఆ దేవాలయాన్ని కంప్లీట్ చేయని చెప్తుందండి. కాబట్టి నీకు ఇష్టమున్న సొంతము ఏదైనా ఇవ్వవలేను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించాను. ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకునేను. ఇది విన్నాడు. దాన్ని కూడా ఎలా మోసం చేయాలని చెప్పి ఆలోచిస్తూ చూడండి దుర్మార్గుడు. అయితే నిశ్చయించుకుని ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదులకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా అనిచ్చాను. దేవదేయం అంటారు కదండి, అదే ఆమెకి ఇచ్చాడు, ఆ పొలానికి ఇచ్చాడు, పొలం ఇచ్చాడు. నగలు తక్కువ రేటుకి కట్టుకుని ఇచ్చానని చెప్పి దేవదేయమునకుగా ఇచ్చాను. అందులకు భార్య సమ్మతించాను. సరేలే పోన్లే, భగవంతుడి పేరు మీద ఎంతో కొంత ఇచ్చాడు కదా అని చెప్పి ఆమె అనుకుని ఒక పొలమును దేవదేవునికి ఇచ్చాను. అందులకు భార్య సమ్మతించాను. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలకు డుక్కి అను నామిది. ఇంతకీ అతను కొనలేదండి, నగలతోనే ఇలా చేశాను అని చెప్పాడు కదా. ఈ భార్య నగలు ఇస్తుందని తెలిసి నగలు ఎంతో తక్కువ ధరకి కట్టి 1000 రూపాయలకు తానే కొనేసి నగదునకు బదులుగా ఒక పొలాన్ని ఇస్తున్నానని చెప్పి, అది కూడా ఎవరిదండి, కొనలేదు ఇతను. కొనకోకుండా డుక్కి అనే ఆమెను దానిని 200 రూపాయలకు కుదవ పెట్టి ఉండేను. ఆమె ఏం చేసింది, 200 రూపాయలకి ఇతని దగ్గర కుదవ పెట్టిందండి. దాన్ని ఇచ్చేసాను అని చెప్పి పొలంగా రాయించాడు అనమాట. చూడండి, ఆమెది 200 రూపాయలకు కుదవ పెట్టి ఉండేను. ఆమె దానిని తీర్చలేకపోయాను. ఆ టక్కరి లోబి తన భార్యను డుబ్కీని దైవమును అందరినీ మోసగించాను. ఆ నేల పనికిరానిది, ఆ నేల ఎందుకు పనికిరానిదంటండి, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయమేమీ లేదు. ఈ వ్యవహారములిట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనములో నుంచిరి. అందులకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపడి తగిలివాడు వాని భార్య చనిపోయి డుబ్కి కాలగతి చెందెను. చూసారా ఏం జరిగిందో? చివరికి ఏమైందండి? ఆ లోబి ఇంత దుర్మార్గంగా చేసి ఆ భార్య ఇచ్చిన నగలు కూడా ఇవ్వకుండా చేసి ఆ డుబ్కి అనే ఆమె దగ్గర నుంచి కూడా తాకట్టు ఒకటి ఈ పెద్ద తుఫాన్లోని పిడుగుపడి భార్యాభర్తలు ఇద్దరు చనిపోతారు. ఈ కుదవ పెట్టిన డుబ్కి కూడా చనిపోతుందండి. చనిపోయిన తర్వాత చూడండి, చనిపోతుంది. తర్వాత జన్మలో ఆ లోబియము మధురా పట్టణంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్పయ్యను పేరనుండెను. ఇతను ఈ లోబిగా ఉన్నాడు చూడండి. లోబిగా శివాలయాన్ని దేవాలయాన్ని కట్టాలనుకున్న అతను లోబిగా ఉన్నాడు కదా. అతను ఏం చేశాడంట, మళ్ళీ జన్మెత్తి మధురా పట్టణంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్పయ్యను వాళ్ళు పేరు పెట్టుకున్నారంటండి ఇతనికి. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించాను. ఇద్దరు చనిపోయారు కదండి. ఆవిడేమో పూజారి కుమార్తెగా జన్మించాను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. వీళ్ళు అప్పుడు మరణించారు కదా పిడుగుపడి. ఇప్పుడు మళ్ళీ జన్మమెత్తి ఈ రకంగా ఒక మధురాపట్నంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు అతని పేరేమో వీరభద్రప్ప. ఆయన భార్యగా మళ్ళీ జన్మమెత్తిన ఆవిడ పేరు వచ్చి గౌరీ అని పేరు పెట్టింది. ఆయన పూజారి అంటే పుట్టిందండి ఆవిడ కూడా. ఈ డుబ్కి మందిర గొరవానింటిలో గొరవానింటిలో మగ శిశువుగా జన్మించింది. ఈ గౌరీ అనే ఆమె ఏమో, ఈ డుబ్కి అనే ఆమె ఏం చేసిందంటండి, ఈ మందిర గొరవాని ఇంటిలో మగ శిశువుగా జన్మించిందంటండి. అతనికి చెన్నబస్వప్పయ్య అని
నామమీడిరి. ఈ డుబ్కి ఉంది కదండి, డుబ్కి వచ్చి ఈ జన్మలో మగ శిశువుగా జన్మిస్తే ఆమె పేరు వచ్చి మగ శిశువుగా జన్మించింది, ఆడదే. ఆమె పేరు వచ్చి చెన్నబసవప్ప అని పేరు పెట్టారటండి. ఆ పూజారి నా స్నేహితుడు, అతడును నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చినుము పీల్చెడువాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా నెదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెదకుచుండెను. ఆ విషయమై చికాకు పడనవసరము లేదనియు, ఆమె భర్త తానే వెదకుని వచ్చుననియు నేను చెప్పి తిని. కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరీ అనిచ్చి పెండ్లి అతడు కూడా నా భక్తుడయ్యను. ఏలన పిల్లను కుదిర్చి తిన్నని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో నుండుటచే తనకెక్కువగా ధనము వచ్చుటన్నట్లు చేయుమని బ్రతిమాలుచుండెను. ఈ జన్మలో ఎత్తాడండి. మళ్ళీ బాబాగారే ఈ సంబంధాన్ని కుదురుస్తారు. ఈ గౌరీ అనే ఆమెకి ఈ పేద బ్రాహ్మణుగా ఉన్నాడు కదా, ఆ కుటుంబంలో పుట్టాడు. ఇతనికి కూడా ఈ వీరభద్రప్పకి గౌరీనిచ్చి పెళ్లి చేయడానికి బాబాగారు పర్మిషన్తో. ఎందుకంటే ఈ గౌరీగా జన్మెత్తినవాడి బాబా భక్తురాలు, అందుకని చెప్పి ఆయనే నువ్వు ఎక్కడే వెతకక్కర్లేదులే అని ఈ పేద బ్రాహ్మణుడు కాబట్టి గౌరీ తండ్రి ఈయనకి ఇచ్చి చేయొచ్చని. చూడండి, కృతజన్మలో ఏ పేద వాడు ఎంత లోబిగా ఉన్నాడో ఈ మళ్ళీ జన్మెత్తి కూడా అదే లోబితనంతోనే అతను అలాగే ఉన్నాడండి. ఇంక మారదండి. అదే అంటారు కదా, పుట్టుకతో వచ్చింది మనము పోయేంతవరకు ఉంటుందని చెప్పి సామెత ఉంది కదా, అదేవిధంగా జరిగింది. చూశారు కదా ఎలా ఉంటుందో. అందుకనే అన్నారండి మనకి జన్మలు ఉన్నాయి, కృత జన్మలు ఉన్నాయి అని. అలా పుట్టుకుని వచ్చినా కూడా అదే బాబాగారు చెప్పేది మనకి ఏంటంటే, కృతజన్మ కర్మల్ని నిర్మూలించుకునేంత వరకు నువ్వు చేసుకుంటూనే ఉండాలి. నేను మధ్యలోనే ఆ బాధను పడలేను, లేకపోతే నేను మధ్యలో చచ్చిపోతానని చచ్చిపోవడానికి లేదు. ఒక భక్తుడికి అదే కదా బాబాగారు చెప్పారు. అతను సంసారకంలో ఉండే బాధను తట్టుకోలేక చచ్చిపోవడానికి వెళితే బాబాగారు ఏం చెప్పారండి, నువ్వు కృతజన్మ కర్మల్ని కూడా తీర్చుకోకుండా ఇప్పుడు మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ అదే కర్మని కంటిన్యూషన్ చేయాలి అని. ఇప్పుడు అదే చేస్తున్నాడండి. అతను లోబిగా చచ్చిపోయాడు, మళ్ళీ లోబిగానే జన్మించాడు. ఆ లోబితనం ఎప్పుడు పోతుందండి వాడికి? ఎప్పుడు ఇస్తాడు బాబాగారు? దాన్ని పూర్తిగా నిర్మూలించుకోవాలి. ఇతను మంచి మార్గంలో రావాలి. అతని లోబితనం పోవాలంటే అంతవరకు కాకుండా మళ్ళీ జన్మలో కూడా అదే లోబితనంతోనే వెళుతున్నాడు. పాపం ఆ తల్లికి ఆ భగవంతుడు స్వప్న దర్శనం ఇచ్చాడు. వాళ్ళిద్దరు చనిపోవడం వల్ల మళ్ళీ జన్మం ఎత్తింది. మళ్ళీ జన్మం ఎత్తిందా మళ్ళీ ఇతనే చూడండి, కృత జన్మ నుంచి వచ్చిన అదే అంటారు రుణానుబంధం కర్మానుబంధం అని. రుణానుబంధం అండి, ఈ భార్యాభర్తల బంధం రుణానుబంధం. మన పిల్లలు ఉన్నారు చూడండి, కర్మబంధాలు. ఇవన్నీ కూడా వాళ్ళ కర్మలన్నిటినీ కూడా మనం తీర్చుకోవాలి. ఈ రుణానుబంధం ఉంటేనే భార్యాభర్తలు అవుతారు. చూసారా భగవంతుడు ఏ విధంగా లింక్ పెడుతూ ఉంటారో. అందుకని ఆయన చెప్పారు. మరి 47వ అధ్యాయంలో కథమాది రేపు తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.